అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా రంగం అస్తవ్యస్తం అయిపోయింది అనే దానికి ఉదాహరణగా ఈ రాష్ట్రంలో అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి హాస్టల్స్లో కూడా కలుషితమైన ఆహారం, ప్రతి హాస్టల్లో కూడా పర్యవేక్షణ లేకపోవడం, ఈ విద్యా వ్యవస్థని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరూ చదువుకోవాలి, అందరూ చదువుకుంటేనే ఈ వ్యవస్థలో మార్పు వస్తుందని ఆ రోజు పెద్దలు ఏమైతే కలలు కన్నారో ఆ కలల్ని సాకారం చేస్తూ గత 5 సంవత్సరాలు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు గడవక ముందే అనేకమైనటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజల గురించి ఆలోచించడం కానీ, ప్రజల యొక్క అవసరాలు, వాళ్ళు చదువుకోవడం, ఈ వ్యవస్థలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఎక్కడ కూడా లేకుండా కేవలం కక్ష సాధింపు, ఏదో ఒక పాత కేసులు ఎవరి మీద ఉంటే అవి తిరగదోరడం, లేకపోతే ఏదో ఒక దుష్ప్రచారం చేయటం, విపక్ష నాయకుల మీద ఒక డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ కూడా నడిపిస్తూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. నిజంగా విద్యా సంవత్సరం ప్రారంభమై 3 నెలలు కావస్తా ఉంది. ఈ 3 నెలలు కావచ్చు, ఈ 3 నెలలలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ పార్టీకే అమ్మఒడి కార్యక్రమం ఇచ్చేవాళ్ళు, ఈ పార్టీకే ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెన కార్యక్రమం ఇచ్చేవాళ్ళు. క్వాలిటీతో కూడినటువంటి విద్య ఈ రాష్ట్రంలో ముందుకెళ్ళేది. కానీ ఈరోజు అంతా కూడా దుష్ప్రచారాలు చేస్తూ విద్యా వ్యవస్థని వెనక్కి తీసుకొస్తూ మళ్ళీ వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఉన్నారో ఆ విద్యా వ్యవస్థ అంటే ఆ ప్రైవేట్ కాలేజెస్ని మళ్ళీ డెవలప్ చేయాలని చెప్పి ఈ విద్యా వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. మనం ఉదాహరణకి తీసుకుంటే అమ్మఒడి కార్యక్రమం ఈ పాటికి పిల్లలకి ఇచ్చి ఉంటే ఆ తల్లులు ఎంతో సంతోషంగా పిల్లలందరినీ కూడా చదివించుకునేవాళ్ళు. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి వీళ్ళు ఆశలు రేకెత్తిచ్చారో, లేకపోతే ప్రజల్ని ఏ విధంగా ఏ విధంగా ఆశ చూపించారనే దానికి ఉదాహరణకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒక మంత్రి గారు అయితే ఆయన 3 పిల్లలు ఉన్నారు, 3 అమ్మఒడి కార్యక్రమాలు ఇస్తామని చెప్పారు. ఆ 3కి అమ్మఒడి ఇస్తామని చెప్పి అబద్ధాలు ఆడి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం ఎప్పటి నుంచో తరతరాలుగా స్కూల్స్లో ఉన్నది. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకాన్ని పౌష్టికాహారంతో కూడినటువంటి ఆ ఆహారాన్ని ప్రతిరోజు కూడా ఒక మెనూతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అందజేస్తే ఇప్పుడు ఆ పౌష్టికాహారం ఊసేలేదు, ఆ పౌష్టికాహారం ఆ పిల్లలకి అందించే పరిస్థితులు లేవని చెప్పి మనకంతా కూడా ఈ రాష్ట్రంలో అర్థమవుతా ఉంది. ఇకపోతే
ఎంతో ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో సంపూర్ణ పోషణ అనేది మర్చిపోయారు. అది గతి తప్పిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జగనన్న ఆ రోజు వసతి దీవెన తీసుకొచ్చారు. అంటే పిల్లలకి లాడ్జింగ్ బోర్డింగ్ ఖర్చుల కింద చదువుకునే పిల్లలందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు ఇచ్చి ఆ పిల్లల్ని చదివి ఆ వసతి దీవెన కార్యక్రమం తీసుకొస్తే ఆ వసతి దీవెన ఊసే లేదు. ఆ వసతి దీవెన గురించి ఈ మధ్య ఆ ప్రభుత్వం కనీసం ప్రస్తావన కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యా వ్యవస్థ బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది అనేది అందరూ మన పెద్దలందరూ కూడా కలలు కన్న పరిస్థితులు మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మరోవైపు ఈ హాస్టల్స్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వంలో హాస్టల్స్ అన్నీ కూడా మంచి మెనూతో మెయింటెనెన్స్తో హాస్టల్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తే ఇప్పుడు హాస్టల్స్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆ హాస్టల్స్లో ఎలుకలు శైర్య విహారం చేస్తూ ఉన్నాయి. ఆ ఎలుకలు పిల్లల్ని కరిస్తే హాస్పిటల్స్లో ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్టల్లో ఉన్న పిల్లలు ఆ ఎలుకలు కలిసిన పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. అంటే ఎంత దారుణంగా వీళ్ళ పర్యవేక్షణ ఉందో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఈ శ్రీకాకుళం మొదలు చిత్తూరు జిల్లా వరకు అక్కడ ఇక్కడ అనే కాకుండా అనేక చోట్ల ఈ ఫుడ్ తిన్న పిల్లలందరూ కూడా ఈ మధ్య ఈ 3 నెలల కాలంలో అస్వస్థత అయ్యారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఒక్కొక్క సమస్య వస్తుంది. ఒక్కొక్కసారి ఆ సమస్య ఒక్కసారి వస్తే ఆ సమస్యని మనం రెక్టిఫై చేసుకుని ఆ సిస్టమ్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ గత 3 నెలల నుంచి చూస్తే ఎన్ని సంఘటనలు ఈ రాష్ట్రంలో వచ్చినాయో ఒక్కసారి మనందరం కూడా ఇక్కడ అన్ని కూడా మీకు ఒక్కొక్క సంఘటనని చూస్తే అర్థమవుతా ఉంది. తాజాగా అల్లూరు సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలంలో జూమిగూడ గిరిజన సంక్షేమ పాఠశాల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 79 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ అస్వస్థతకి గురైన తర్వాత కనీసం ఆ జిల్లాలో మంత్రి కానీ కనీసం ఆ విద్యాశాఖ మంత్రి గారు ఆయన అయితే రెడ్ బుక్ ఈ కార్యక్రమాల అన్నింటిలో ఉన్నాడు. ఎవరి మీద కేసులు ఉన్నాయా లేకపోతే పాత కేసులు ఉన్నాయా, ఆ పాత కేసులు తిరగదోడదామనే ఆలోచన చేస్తూ ఉన్నాడే తప్ప ఎక్కడ కూడా విద్యా వ్యవస్థని పటిష్టం చేద్దాం, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామని ఆ విద్యాశాఖ మంత్రి గారికి ఎక్కడ కూడా గుర్తు రావట్లేదు. కనీసం ఆయన ఎన్నికల ముందు చెప్పినటువంటి ఎన్నో మాటలు చెప్పారు. కానీ కనీసం వాటిని 1% కూడా వాటిని గుర్తు కూడా ఉన్నట్టు నాకు అనిపించట్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంపై ఎప్పుడు నిత్యం బురద జల్లడమే వీళ్ళ పని. పాత కేసులు లేకపోతే ఏదో ఒక బురద పూయడం, ప్రతిరోజు ఒక ఇన్సిడెంట్తో ఈ రాష్ట్ర ప్రజలు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోతారని అనుకుంటా ఉన్నారు. కానీ ప్రజలు చాలా విజ్ఞులు, వాళ్ళు ఇవన్నీ కూడా మర్చిపోరు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా కూడా మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ఒక్కొక్క సంఘటన చూస్తే దాదాపుగా మనం 15వ తారీఖు అంటే 15 ఆగస్టు నుంచి ఒక్కొక్క సంఘటనని చూస్తూ ఉంటే జూన్ 27న వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరులో ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 7 విద్యార్థులు అస్వస్థత గురైతే కనీసం ఆ జిల్లా మంత్రి కానీ అక్కడ కనీసం రెక్టిఫై చేసామో లేకపోతే పిల్లలకి భరోసా ఇచ్చిన కార్యక్రమం కూడా ఇక్కడ జరిగిన పరిస్థితుల్లో జూలై 15వ తేదీన చిత్తూరు జిల్లా నాయుడుపేటలో కలుషిత ఆహారంతో 139 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 7 విద్యార్థుల పరిస్థితి
అప్పుడు కాస్త విషమంగా మారటంతో ఆందోళన కలిగించింది. ఎందుకంటే పిల్లల్ని ఎంతో ఆశలతో తల్లిదండ్రులు హాస్టల్కి పంపిస్తే బాగా చదువుకుంటారు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో బాగా చదువుకున్నారు అని ఒక ఆశలతో ఉన్నారు. అదే ఇప్పుడు మీరు ఆ వ్యవస్థనంతా కూడా నాశనం చేస్తూ, కనీసం ఎక్కడ ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనని మీరు చర్యలు తీసుకునేది పోయి, మీరు ఆ ప్రభుత్వంలో ఎప్పుడు ఆ సంఘటన జరిగింది, ఈ విధంగా జరిగిందని చెప్పి మాట్లాడడం తప్ప మీరు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో మీరు ఎప్పుడు పట్టించుకునే పరిస్థితులు కనిపించట్లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ వరుస సంఘటనలు తీసుకుంటే దాదాపుగా నంద్యాల చూస్తూ ఉంటే ఇవన్నీ మేమేదో అంకులు చెప్పడం కాదు, ప్రతి డేట్లో కూడా ఈ వివరాలు అన్నీ తీసుకుంటే ఒకసారి మనం వివరంగా చూస్తే ఎన్నో సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ప్రతి జిల్లాలో ప్రతి స్కూల్లో జరుగుతూ ఉన్నాయి. మొన్న ఒక 3 రోజుల క్రితం ఇక్కడ మన నూజివీడు ట్రిపుల్ ఐటీలో దాదాపుగా 750 పైగా పిల్లలు అస్వస్థతకు గురైతే మళ్ళా వాటిని రెక్టిఫై చేసి, ఈరోజు కూడా నేను దినపత్రికలు చూశాను, దాన్ని రెక్టిఫై చేసిన పరిస్థితి ఎక్కడ కూడా మనం చూడలేదని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 19వ తేదీన అనకాపల్లి జిల్లా కోటరోట్ల మండలంలో కైలాసపట్నం పాసా ట్రస్ట్లో కలుషిత ఆహారానికి దాదాపుగా 30 మంది చిన్నారులు అస్వస్థతలు గురయ్యారు. వారిలో 3 చనిపోవటం కూడా చాలా బాధాకరంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బాగా చదువుకోవాలి పిల్లలని హాస్టల్కి పంపిస్తే ఆ పిల్లలు విగత జీవుల ఇంటికి వస్తే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్కసారి వాళ్ళ తీరు మార్చుకుని రాజకీయాలు పక్కన పెట్టి, మీరు డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెట్టి పిల్లలకి మంచి చదువు అందించే విధంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ నెల 21న చిత్తూరు అపోలో కాలేజీలో 300 పైగా విద్యార్థులు వాంతులు విరోచనాలతో బాధపడగా వారిలో 2 పరిస్థితి విషమం కావడం చాలా బాధాకరంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ నెల 25వ తేదీన బాపట్ల సూర్యలంక ఎయిర్ ఫోర్స్ కేంద్రీయ విద్యాలయంలో ప్రయోగం వికటించి 25 మంది విద్యార్థులు అక్కడ అస్వస్థతకు లోనయ్యారు. ఈ నెల వరుస సంఘటనలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇదివరకు విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు. విద్యా వ్యవస్థలో ఒక మార్పులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ పెద్దలు ఏదైతే కలలు కన్నారో ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి హాస్టల్ నిర్వహణలో అత్యంత శ్రద్ధ తీసుకుని ఆ ప్రభుత్వంలో జరిగితే దానికి విరుద్ధంగా ఈ 3 నెలల్లో ఇవన్నీ కూడా జరగడం చాలా బాధాకరంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈ నెల 27వ తారీఖున శ్రీకాకుళం జిల్లా తామరపల్లి మహిళా రెసిడెన్షియల్ కాలేజీలో ఎలుకలు కరవడంతో 5 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని నరసన్నపేట ఆసుపత్రికి తరలించి వైద్యం చేశారు. కానీ గురుకుల కాలేజీలో పరిస్థితి మాత్రం దృష్టి పెట్టలేదు. అంటే వీళ్ళు ఏం పరిపాలిస్తూ ఉన్నారు? ఎంతసేపు కూడా విపక్షాల మీద విమర్శలు చేయటం, లేకపోతే విపక్షాల మీద బురద జల్లడం అనే కార్యక్రమమే తప్ప మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? మీరు ఎన్నికల ముందు ఏమి వాగ్దానాలు చేసి ప్రజల యొక్క విశ్వాసం చూరకున్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. అదేవిధంగా మనం చూస్తే ఆయన ప్రెస్ మీట్లు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతాడంటే, ఈ రాష్ట్రంలో డబ్బులు లేవు, ఈ రాష్ట్రంలో డబ్బులు లేకపోయినా కానీ నేనేదో నెగ్గుకొస్తున్నాను అనేది పెద్ద త్యాగం చేస్తా మాట్లాడుతూ ఉన్నారు. ఏదో త్యాగం చేసేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఈ రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఈ పరిస్థితికి రావడానికి కారణం మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? ఆ 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి
అప్పుడు ఈ రాష్ట్ర ప్రజల చిత్కారానికి మీరు గురైతే తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థల్లో అన్నింటిలో కూడా మార్పులు తీసుకొచ్చి ఒక గాడిని పెడితే మళ్ళా మీరు అబద్ధపు వాగ్దానాలు చేసి ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు అని ఎవరి మీదో ఒక నెపమేస్తూ చేసే కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్క చాలా వరుస సంఘటనలు కనపడతా ఉన్నాయి. ఈ నెల 28న తాళ్ళూరు హై స్కూల్ పిల్లలకి కుళ్ళిన కోడిగుడ్లు, అంటే ఆ పర్యవేక్షణ కూడా లేదు. ఆ కోడిగుడ్డులు ఆ విద్యార్థులు చూసి ఆ తల్లిదండ్రులు అందరూ కలిసి ఆందోళన చేసిన పరిస్థితులన్నీ కూడా మనం చూసాం. అదే నెల 28వ తేదీన తిరుపతి జిల్లా నాయుడుపేటలో బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. అంటే గత ప్రభుత్వం ఎప్పుడు కూడా గురుకుల పాఠశాలలో ఇలాంటి సంఘటనలు చూసిన పరిస్థితులు ఎక్కడెక్కడ మనం చూడలేదు. ఎందుకంటే గురుకుల పాఠశాలల్లో బాగా చదువుకోవాలి, పేద విద్యార్థులు ఉంటారు, బాగా చదువుకోవాలి, వాళ్ళని ముందుకు తీసుకురావాలని ఎప్పుడు కూడా నిత్యం జగన్మోహన్ రెడ్డి గారు ఒక తాపత్రయంతో విద్యా వ్యవస్థలో మార్పులే కాకుండా గురుకుల పాఠశాలలో కానీ అంగన్వాడీల్లో కానీ మధ్యాహ్న భోజనం విషయంలో కానీ మనందరికి కూడా తెలుసు. మధ్యాహ్న భోజన పథకం అంటే ఇదివరకు ఎవరు తినేవాళ్ళు కాదు. దాదాపుగా ఒక 10 to 20% మధ్యాహ్న భోజన పథకం స్కూల్స్లో తినేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 95% మధ్యాహ్న భోజన పథకం గోరు ముద్ద పేరుతో ఏదైతే మళ్ళీ మోడిఫికేషన్ చేసి ప్రతిరోజు కూడా ఒక మెనూతో ఒక మంచి మెనూతో పౌష్టికాహారం అందజేశారో ఆ రోజు అప్పటి నుంచి కూడా హై స్కూల్స్లో 90% మంది విద్యార్థులు భోజనం చేసిన సంఘటనలన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో దానికి పూర్తిగా విరుద్ధంగా విద్యా వ్యవస్థలో నిర్వీర్యం చేసేసి మళ్ళా కూడా ఏదో వాళ్ళకు తోచినటువంటి కాలేజీలను ఎంకరేజ్ చేయాలో లేకపోతే ఇంకోటో వాళ్ళకు ఒక దురుద్దేశంతో విద్యా వ్యవస్థనంతా కూడా పాడు చేస్తూ ఉన్నారు. మళ్ళీ తీసుకొచ్చి అబద్ధపు గణాంకాలు చెప్తున్నారు విద్యాశాఖ మంత్రి గారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. ఇంకో సంఘటన చూస్తే నిన్నటికి నిన్న అల్లూరు సీతారామరాజు జిల్లా జామిగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని దాదాపుగా 79 మంది విద్యార్థులను అస్వస్థ గురి కావడం చాలా బాధాకరంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఒకటే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేసేది, వాళ్ళు ఒక అబద్ధపు వాగ్దానాలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ప్రతిరోజు కూడా ఒక డైవర్షన్ సబ్జెక్ట్ తీసుకుని వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఏది అమ్మఒడి ఇచ్చేస్తారని చెప్పారు, ఈరోజు ఆలోచిస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఈరోజు అమలు చేసే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈరోజు ఇంకొక విధంగా చూస్తే ఆరోగ్యశ్రీని కూడా తీసేశారు. అంటే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా తీసేస్తూ ఎదుటి వాళ్ళ మీద నెపం వేస్తూ రకరకాలుగా దుష్ప్రచారాలు చేస్తూ ఎల్లో మీడియాని ఉపయోగించి ఈ దుష్ప్రచారాలకి ఎల్లో మీడియాని ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ నేను ఆ ఎల్లో మీడియా వారికి కూడా తెలియజేసేది ఏంటంటే ఈ రాష్ట్రంలో పేదలకు అందాల్సిన కార్యక్రమాలు కానీ ఈ విద్యా వ్యవస్థలో చేయాల్సిన కార్యక్రమాలు కానీ ఈ హాస్టల్స్లో జరుగుతున్నటువంటి ఈ కలుషిత ఆహారం విషయంలో కానీ శ్రద్ధ తీసుకుంటే మీరు ఎంతైనా కానీ ఈ జర్నలిజం అనే ఒక పవిత్రమైన వృత్తికి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆ రెడ్ బుక్ ఆ బుక్ ఈ బుక్ మర్చిపోయి రాష్ట్రంలో పేద పిల్లలకి విద్య అందించవలసిందిగా మీ ద్వారా మనవి చేసుకుంటూ ఈ గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటా ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వానికి సమయం వచ్చినప్పుడు ఎలా అయినా బుద్ధి చెప్తారు. కానీ
ఈ మీరు గనక ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఇదే విధమైనటువంటి హాస్టల్స్లో సరైన నిర్వహణ లేకుండా మీరు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇదే విధంగా కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేయక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.